రంగారెడ్డి జిల్లా షాబాద్ సైకో కిల్లర్ ఎక్కడున్నాడు? నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడా లేక పోలీసులకు చిక్కాడా? రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? నిన్ననే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారా? ఒకవైపు అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటే స్థానికులు మాత్రం రాజ్ కుమార్ ను పోలీసులు పట్టుకెళ్లారని చెప్తున్నారు. ఓ కానిస్టేబుల్ సైకో కిల్లర్ ను పట్టుకున్నారని తాను స్వయంగా చూశానని చెప్తున్నారు. మరి రాజ్ కుమార్ పోలీసులకు చిక్కినట్టా లేనట్టా? పోలీసులు మాత్రం నిందితుడి కోసం గాలిస్తున్నామని చిక్కలేదని చెప్తున్నారు. మరోవైపు స్థానికులు మాత్రం రాజ్ కుమార్ ను పట్టుకెళ్లారని చెప్తున్నారు. ఉంటుంది టిఫిన్ ఏంటంటే అంటే తిమ్మపూర్లో ఉంటా అని చెప్పిన వస్తే బండి వేరే బండి ఏం చేసినా ఆపి వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండ్రు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుంది బండి మీకెళ్ళి కూడా బండి ఆపి దుంకి వెళ్తుంది అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన ఆయన ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం చూసుకోలేదు. నువ్వు పట్టుకోలేదు? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చిన వెహికల్ మొత్తం నడుచుకోవచ్చు ఇక్కడ నడుచుకోవచ్చు. జామకాయ తిని చేత పట్టుకుని నడుచుకుంటే అక్కడ వచ్చినట్టున్నాడు. ఇక్కడ వచ్చింది తెల్లగా ఈడైతే పడ్డాడు. లేవు వెహికల్స్ పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసిన దుంకిపోతుందా ఉరుకుతున్నా. అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుంది గలబట్టి ఒకటే ఎక్కువ ఆయన వేరే వ్యక్తి బైక్ మీద వచ్చిందా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ కానిస్టేబుల్ ఒకటే వచ్చింది. అక్కడ వచ్చింది. ఇటు నిందితుడు రాజ్ కుమార్ కోసం రైల్వే పోలీస్ టీమ్స్, ట్రాకింగ్ టీం, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ టీమ్స్ మొత్తం 9 బృందాలు గాలిస్తున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారు. సీనియర్ పోలీసు అధికారులు స్వయంగా ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు. క్రైమ్ సీన్ల నుంచి శాస్త్రీయ ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించడానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. గతంలో ఈ నిందితుడిపై నమోదైన ఫోక్సో కేసును విచారించిన సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఆనాటి దర్యాప్తులో కొన్ని లోపాలు జరిగినట్లు గుర్తించడంతో ఈ చర్య తీసుకున్నారు. సిఐ క్రాంతిరెడ్డిని సస్పెండ్ చేస్తూ సిపి తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదుతో మే 16న రాజ్ కుమార్ పైన పోక్సో కేసు నమోదైంది. అనంతరం మే 26న రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. అయితే శుక్రవారం బెయిల్పై విడుదలైన రాజ్ కుమార్ రాత్రి 11 గంటల సమయంలో నేరుగా మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మ అడ్డుపడ్డారు. దీంతో వారిద్దరిని కత్తితో పొడిచి చంపాడు. అనంతరం బాలికను దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు సమీపంలోకి తీసుకువెళ్లి పీక కోసి హత్య చేశాడు. శనివారం తెల్లవారుజామున తన ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ భార్య సరితతో పాటు 2 కుమారులను కత్తితో పీకలు కోసి దారుణంగా హతమార్చాడు. తర్వాత తండ్రి అరుణ్ కుమార్ కు ఫోన్ చేసి అందరినీ చంపేశానని, తాను బలవన్మరణం చేసుకుంటున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజ్ కుమార్ కోసం గాలింపు చేపట్టారు. అయితే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడా, పారిపోయాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.